నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. చాలామంది నౌడేస్ చూస్తుంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేసుకోవాలి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు ఫెర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి డాక్టర్ సాహితి ఉన్నారు. డాక్టర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో డాక్టర్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తుంది ఎగ్ ఫ్రీజింగ్. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎందుకు చేసుకోవాలి? సో బేసిక్గా ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఊసైడ్ ఫ్రీజింగ్ అంటాము. ఓకే. ఊసైడ్ ఫ్రీజింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years ఫీమేల్ ఉన్నారు. 30 years ఫీమేల్ ఉండి తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఆర్ ఎల్స్ తను కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ కొంతమంది మ్యారేజ్ అయ్యాక కూడా ఒక 3 or 4 years మేము ఇంకా సెటిల్ అవ్వాలి, మేము వెయిట్ చేయాలనుకుంటున్నాము అన్న కొంతమంది ఉంటారు అన్నమాట. సో అలా ఉన్న వాళ్ళు నార్మల్గా ఫీమేల్ బాడీలో ఎవ్రీ టైం పీరియడ్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి మనకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఎగ్ రిజర్వ్ అంటాము. సో 35 years వరకు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూనే ఉంటుంది. ఆఫ్టర్ 35 ఎగ్ రిజర్వ్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు, ఆర్ ఎల్స్ కెరియర్ పరంగా కొంచెం ప్రెగ్నెన్సీ ప్లాన్ లేట్ చేసుకుంటాం అనుకుంటున్న వాళ్ళు ఈ మధ్యన ఊసైడ్ ఫ్రీజింగ్ ఆర్ ఎగ్ ఫ్రీజింగ్ని ఆప్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఊసైడ్ ఫ్రీజింగ్కి, క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు, ఓవేరియన్ క్యాన్సర్ ఆర్ ఎల్స్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు, బ్లడ్ క్యాన్సర్స్, ఇలా క్యాన్సర్స్తో ఉన్న వాళ్ళకి వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ అంటే వాళ్ళ ఊసైటే ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కావాలి అనుకున్నా, ఆర్ ఎల్స్ ట్రీట్మెంట్ వల్ల ఊసైడ్ క్వాలిటీ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునే ముందే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అనుకుంటున్న వాళ్ళు ఈ ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది ఆప్ట్ చేస్తున్నారు. మరి డాక్టర్, ఇక్కడ ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ని తీసుకుంటే తను ఎక్కడైతే ఫ్రీజ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు పుట్టబోయే బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటారా? వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే మనం తీసిన ఊసైడ్స్ తీసిన తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళ ఎంబ్రియో అంటే యూట్రస్లో ఎంబ్రియోని ఇంప్లాంట్ చేస్తామో, మనం ఈ తీసిన ఊసైడ్కి అండ్ స్పర్మ్ కలిపిన తర్వాత తయారైన ఎంబ్రియోకి మనం PGTA అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. అంటే బేబీని మళ్ళీ ఆ పేషెంట్ యూట్రస్లో పెట్టే కంటే ముందు జెనెటిక్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఎంబ్రియోస్ క్వాలిటీ, యూప్లాయిడ్, అన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అని ఉంటాయి అన్నమాట. క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం టెస్టింగ్ చేసిన తర్వాతనే మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆ ఎగ్స్ అనేవి వన్స్ తీసిన తర్వాత మరి సెకండ్ టైంకి ఎట్లా అంటారు? లేదు, ఇప్పుడు మనం ఊసైడ్ ఫ్రీజింగ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ సైకిల్ మనం వాళ్ళు పీరియడ్ 2వ రోజు వస్తే మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఎంత డోస్ ఉంటుందో ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళకు వచ్చిన ఊసైడ్స్ అనేవి మనం తీసి ఫ్రీజ్ చేస్తాం. ఆ తర్వాత కమింగ్ 1 or 2 monthsలో వాళ్ళు మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతారు. ఈ ఇంజెక్షన్స్ అనేవి అప్పుడు అంటే వెరీ షార్ట్ యాక్టింగ్ ఉంటాయి అన్నమాట. ఆ ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా చాలా రేర్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ తన పీరియడ్స్ తనకి నార్మల్గా వస్తుంది. ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకున్నాం కదా అని వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా అంటే వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తే న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆ ఊసైడ్స్ బయట తీయడం వలన ఎట్లాంటి రిస్క్ అనేది ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ అంకిత సైనింగ్ ఆఫ్.